హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో షావమీ కంపెనీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ నుంచి మొన్న రీసెంట్గా మన ముందుకు అనౌన్స్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7s మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ని ఆల్మోస్ట్ నేను లాంచ్ డే నుంచి ప్రైమరీ నా సిమ్ కార్డ్ వేసుకొని వాడటం అయితే జరుగుతుంది. ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్ మనకి డే అంతా కూడా నేను ఇదే మొబైల్ ఫోన్తో స్పెండ్ చేస్తున్నాను. ఈవెన్ కాల్ అటెండ్ కానీ, లేదా వాట్సాప్ చాటింగ్ కానీ, లేదా నా సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ కానీ, లేదా యూట్యూబ్ కామెంట్స్ రిప్లై కానీ మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇదే ఫోన్ని వాడటం అయితే జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో, అలాగే దీనికి సంబంధించినటువంటి కెమెరా రివ్యూతో పాటు గేమింగ్ రివ్యూని కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీరు వాచ్ చేయనట్లయితే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఈ బడ్జెట్లో ఈ ఫోను మనకి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ నేను మీకు ఫాస్ట్గా డిస్కస్ చేస్తాను. ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 660 పవర్ఫుల్ ప్రాసెసర్, ఏ బేస్డ్ పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మనకు చూడడానికి దొరుకుతుంది. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 3GB అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి, అలాగే 4GB 64 ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి మనకు దొరకడం జరుగుతుంది. ఇక జీపీ విషయానికి వచ్చారన్నట్లయితే 512 జీపీ మనకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే 4000 mAh బ్యాటరీతో పాటు మనకి క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4కి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ షావమీ వాళ్ళు పిలుచుకుంటున్నటువంటి డాట్ నాచ్ టెక్నాలజీ. అంటే మనకి పైన ఏదైతే ఉందో వాటర్ డ్రాప్ లాగే మనకి నాచ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో ప్రొటెక్ట్ చేయడం అండ్ ప్రీమియం బిల్ట్ క్వాలిటీతో మనకి ఇది రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీళ్ళు పాలికార్బన్ మెటీరియల్ యూజ్ చేసినా కానీ ఇది చూడటానికి మాత్రం మనకి అల్యూమినియం ఫీల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఇకపోతే USB Type-C దీంట్లో మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక IR బ్లాస్టర్, నోటిఫికేషన్, LED లైట్స్ ఇవన్నీ కూడా వెరీ కామన్గా మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రోస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని డిజైన్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్లో మనకి ఒక ప్రీమియం ఫోన్ని వాడుతున్నటువంటి ఫీల్ని మనకు తీసుకొని రావడం జరుగుతుంది షావమీ కంపెనీ. ఈవెన్ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక డిజైన్ వరకు విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మిడ్ రేంజ్లో ఇది మన ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అనుకోవచ్చు. అంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ప్రీమియం ఫోన్ అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. ఇకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్, ఈవెన్ బ్యాక్ కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి పాలికార్బన్ మెటీరియల్ యూజ్ చేయకుండా కంప్లీట్లీ 2.5mm డీకి సంబంధించినటువంటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని వీళ్ళు ఇందులో వాడారు. సో ఇది మనకి చూడటానికి కూడా చాలా ప్రీమియం లుక్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కెమెరాకి సంబంధించినటువంటి బంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రీమియం ఫీల్ని కల్పిస్తూ ఉంటాయి. కాకపోతే దీంట్లో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మనకి గ్లాస్ ఉంటూ ఉంటుంది. కాబట్టి గ్లాస్ ఏదైతే ఉందో మన ఫింగర్ ప్రింట్స్ని అలాగే డస్ట్ మార్క్స్ వీటన్నిటిని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంటుంది. సో దానివల్ల మనకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. కానీ దాంతోపాటు వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక సిలికాన్ కవర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ ఈ సిలికాన్ కవర్ కూడా ఇంకొంచెం క్వాలిటీ ఉంటే బాగుండేది. అఫ్ కోర్స్ మనం ఈ బడ్జెట్లో ఇంతకంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో ఈ కవర్ వేసి యూజ్ చేశారు అన్నట్లయితే ఓకే, దట్ విల్ బి ఫైన్ అని నేను అంటాను. నెక్స్ట్ ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ బ్యాటరీ, అలాగే బ్యాటరీ బ్యాకప్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో వచ్చేటప్పటికే 4000 mAhకి సంబంధించినటువంటి లిథియం పాలిమర్ బ్యాటరీని మనకి యూజ్ చేశారు. ఆల్మోస్ట్ నేను పర్ డే వచ్చేటప్పటికే అరౌండ్ 60 to 70 కాల్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. యావరేజ్గా చూసారన్నట్లయితే అంటే నా లోడ్కి తగ్గట్టుగా నేను యూజ్ చేస్తే 1.5 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తుండే. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం నేను సోషల్ మీడియా నెట్వర్కింగ్లో అన్నిటిల్లో కూడా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక అంత హెవీ యూజర్ కానట్లయితే 100% మీకు 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో వెరీ ప్లెజెంట్ అండ్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అని నేను చెప్తాను. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా ఇది సూపర్. ఇక దీంట్లో ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో ఆడియో క్వాలిటీ అంటే ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆడియో క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఈవెన్ మనం లౌడ్ స్పీకర్ పెట్టి కమ్యూనికేట్ చేస్తున్నా లేదా వీడియో కాల్స్ మాట్లాడుతున్నా కానీ నాకు ఎక్కడ సిగ్నల్ డ్రాప్ కానీ లేదా ఆడియో క్వాలిటీ బ్రేకింగ్ కానీ ఎక్కడ అనిపించలేదు. ఆడియో క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఈవెన్ ఆడియో సాంగ్స్ని మీరు లౌడ్ స్పీకర్ పెట్టి వింటున్నా కానీ సౌండ్ కూడా మనకి లౌడర్గా ఉంది. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లము లేదు. ఇకపోతే దీంట్లో మనము వీడియోస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈవెన్ మీరు
యూట్యూబ్లో వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు అయితే మీరు డైరెక్ట్గా వీడియోస్ని మీరు ఇట్లా పెట్టి జూమ్ చేసుకొని డైరెక్ట్గా ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ దాకా కూడా వీడియోస్ని అయితే వాచ్ చేయగలరు. కానీ అమెజాన్ ప్రైమ్ అలాగే హాట్స్టార్ అలాగే మీరు చూసారంటే నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ చూస్తున్నప్పుడు మాత్రం మీరు ఇలా జూమ్ అయితే చేసుకోలేరు. అదొక డిసడ్వాంటేజ్. మేబీ ఇది ఫ్యూచర్లో ఈ యాప్ వాళ్ళు ఫిక్స్ చేయొచ్చు. ఇకపోతే దీంట్లో మనకి డిజిటల్ మీడియా లైసెన్స్ L1ని కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నా కానీ మనకి అమెజాన్లో అయితే స్టిల్ మనకి స్టాండర్డ్ డెఫినేషన్ క్వాలిటీలోనే వీడియోస్ని అయితే చూడగలుగుతున్నాం. ఈవెన్ నెట్ఫ్లిక్స్లో కూడా సేమ్ పద్ధతి. మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో వీటిని రెక్టిఫై చేస్తూ ఫుల్ హెచ్డీలో మనము వీడియోస్ని ఆస్వాదించేటువంటి సదుపాయాన్ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మరొక ప్రో అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో మనకి వీళ్ళు స్ప్రిల్ ప్రూఫ్ రెసిస్టెంట్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. వేర్ రెడ్మీ నోట్ 7 ప్రోలో కానీ రెడ్మీ నోట్ 7లో కానీ ఈ ఫెసిలిటీ లేదు. అంటే ఇది కంప్లీట్లీ వాటర్లో సస్టైన్ అవుతుంది అని కాదు. పొరపాటున చేజారి వాటర్లో పడ్డా లేదు అన్నట్లయితే దీనిపైన పొరపాటున వాటర్ ఏమన్నా ఒలికినా కానీ ఈ మొబైల్ ఫోన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదు. అంటే వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇది కేవలం స్ప్రిల్ ప్రూఫ్గా మనకు తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని నేను చెప్తాను. ఇంకా ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్కి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ అలాగే మనకి ఫేస్ ఐడి అన్లాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా మనకి రెస్పాండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫేస్ ఐడి అన్లాక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఎలా అయితే పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. కాకపోతే యాజ్ యూజువల్గానే ఈ మొబైల్ ఫోన్ ఫేస్ వెనకాల చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం సైడ్ యాంగిల్లో నుంచి కూడా ఇది డైరెక్ట్గా అన్లాక్ అయిపోవడం జరుగుతుంది. నన్ను అడిగితే ఫేస్ ఐడి మీద ట్రస్ట్ పెట్టుకోవడం అయితే అంత పెద్ద మంచిది కాదని నేను చెప్తాను. ఇకపోతే మీరు ఫింగర్ ప్రింట్ లేదు అన్నట్లయితే పాస్వర్డ్ తోటి మీ మొబైల్ ఫోన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్గానే జనరల్గా మనం ఈ బడ్జెట్ ఫోన్స్ అన్నిటిలో కూడా మైక్రో యూఎస్బీ పోర్ట్ని చూస్తుంటాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి యూఎస్బీ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ వస్తుంది. సో మైక్రో యూఎస్బీ ఏదైతే ఉందో మనం ఆ పిన్ని చూసుకొని ఎలా ఉందో చూసుకొని బై డైరెక్షనల్గానే మనం దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇలా ఉన్న పిన్ ఇలానే పెట్టాలి, రివర్స్లో పెడితే మళ్ళీ పిన్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేరే ఇక్కడ యూఎస్బీ టైప్ సి మనకు రావటం వల్ల ఇర్రివర్సిబుల్గా మనకు వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఈ పిన్ని ఛార్జింగ్ పిన్ని ఇలా అన్నా ఇలా ప్లగ్ చేసుకోవచ్చు, లేదా ఇలా రివర్స్లో ప్లగ్ చేసినా కానీ మనకి పోర్ట్ అయితే డ్యామేజ్ కాదు. ఈవెన్ డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ అలాగే పవర్ యాంపియర్తో పాటుగా మనకి ఈవెన్ ఛార్జింగ్ లైఫ్ కానీ లేదా ఈ పిన్ మనకి రిమూవ్ చేసి మళ్ళీ పెట్టేటువంటి లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది కంపేర్డ్ టు ద మైక్రో యూఎస్బీ కన్నా. సో ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ప్రో ఎలిమెంట్ అనిపించింది. దీంట్లో మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ అని నేను అంటాను. సో దీంట్లో మీరు రేర్ చూసారు అన్నట్లయితే కనుక ఏ బేస్డ్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ మనకు రావడం జరుగుతుంది. వేర్ ప్రైమరీ వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్, వేర్ సెకండరీ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ మనకు ఉండడం జరుగుతుంది. వేర్ రేర్ మీరు 48 మెగాపిక్సెల్ అంటే ఒక ప్రో మోడ్లోకి వెళ్ళి 48 మెగాపిక్సెల్ కెమెరాస్ని కూడా ఆస్వాదించేటువంటి సదుపాయాన్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే మనకి దీనికన్నా 48 మెగాపిక్సెల్ మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో మరింత బెటర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ దాంట్లో సోనీ వాళ్ళకి సంబంధించినటువంటి IMX586 సెన్సార్ వాడితే దీంట్లో శాంసంగ్కి సంబంధించినటువంటి GW1 సెన్సార్ని వీళ్ళు ఇందులో వాడటం జరిగింది. సో దీనికన్నా నన్ను అడిగితే సోనీ వాళ్ళకి సంబంధించినటువంటి IMX586 సెన్సార్ ఏదైతే ఉందో మరింత ఎక్కువ సెన్సార్ ప్లేస్ ఉండడం జరుగుతుంది కాబట్టి లైటింగ్ ఎక్కువ లోపల పోతుంటే ఇంక పిక్చర్ అనేది మరింత బెటర్గా వస్తుంది కంపేర్డ్ టు దీనికన్నా. కానీ ఈ బడ్జెట్లో ఇది క్వైట్ డీసెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే రెగ్యులర్గా మనం తీసుకునేటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రో మోడ్లో కాకుండా నార్మల్ మోడ్లో మీరు తీసేటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మనకి 12 మెగాపిక్సెల్ క్యాప్చర్తో రావడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ కెమెరా రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో వదిలేస్తాను, అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ ఇది కూడా చాలా డీసెంట్గానే వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో మనం బ్యూటీ మోడ్ని కూడా ఆన్ చేసుకొని డైరెక్ట్గా మన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో మరింత ప్లెజెంట్గా తీసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి ఫ్రంట్ కూడా పోర్ట్రేట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఆసమ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా దీంట్లో నాకు కెమెరా ఎక్స్పీరియన్స్ ఈ బడ్జెట్లో అయితే ఇట్ ఈస్ ఆసమ్ అని నేను చెప్తాను. ఇకపోతే దీంట్లో మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి కింద నోటిఫికేషన్ ఎల్ఈడీని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా లేదా ఏదైనా మిస్ కాల్ వచ్చినా లేదా మీ బ్యాటరీ లో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఏవైనా నోటిఫికేషన్ ఉంది అన్నట్లయితే దాన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ ఎల్ఈడీ అది కూడా చాలా చిన్నగా అది కూడా బ్రీత్ తీసుకున్నట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఆసమ్ అనిపించింది. వేర్ ఇవాళ రేపు మనకి రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనకి ఈ నోటిఫికేషన్ లైట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు.
ఇకపోతే దీనిలో మరొక ప్రో ఏంటంటే మనకి రెగ్యులర్గానే ఏదైతే ఎంఐ ఫోన్లో వెరీ కామన్గా చూస్తుంటాం అలాగే దీంట్లో మనకి ఐఆర్ బ్లాస్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ ఇది బడ్జెట్లో తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఐఆర్ బ్లాస్టర్ ఇట్లా చిన్న చిన్న డీటెయిలింగ్స్ని అయితే వీళ్ళు మిస్ కాలేదు. సో దట్ కీప్స్ దిస్ ఫోన్ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇకపోతే మనకి ఒకవేళ పొరపాటున మన ఇళ్ళలో ఎక్కడైనా రిమోట్స్ని మిస్ప్లేస్ చేసుకున్నా లేదా టైంకి మనకి రిమోట్ అవైలబుల్ లేకపోయినా మనం మొబైల్ ఫోన్తోనే డైరెక్ట్గా ఆ డివైజెస్ని కంట్రోల్ చేసుకునే విధంగా దీని సాఫ్ట్వేర్ సెటప్ కూడా ఆసమ్గా ఈవెన్ దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్స్కి సంబంధించినటువంటి టీవీస్ అలాగే ఎలక్ట్రానిక్ గృహోపకరణాలన్నింటినీ కవర్ చేశారని నేను చెప్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్తాను. మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి మొట్టమొదటి నెగిటివ్ పాయింట్ ఏంటంటే యాజ్ వెల్ యాజ్ మనందరికీ తెలిసిన దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో మనకి అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వాళ్ళకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. సో అక్కడ మీరు ఒక సిమ్ కార్డ్ని కానీ లేదా మెమరీ కార్డ్ని కానీ త్యాగం చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి హయ్యర్ స్టోరేజ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కూడా లేదు. మ్యాక్సిమం అంటే దీంట్లో మనకి కేవలం 64 GB మెమరీ స్టోరేజ్ ఉన్నటువంటి డివైస్ని మాత్రమే మనం చూడగలుగుతున్నాం. సో మనకి ఎడిషనల్గా ఒకవేళ మీరు కనుక ఫోటో లవర్స్ లేదా ఎక్కువగా వీడియోస్ని రికార్డ్ చేస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీకు అక్కడ కంపల్సరీగా ఒక సిమ్ని త్యాగం చేసి మీరు మెమరీ కార్డ్ని దాని బదులుగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ షావమీ కంపెనీ దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాకుండా డెడికేటెడ్ మెమరీ కార్డ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుంటుందని నా ఆలోచన. అట్లీస్ట్ షావమీ నెక్స్ట్ వచ్చేటువంటి ఫ్యూచర్ ఫోన్స్లో అయినా కానీ ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది అనుకుందాం. దీంట్లో మరొక నెగిటివ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో దీంట్లో మనకి ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే క్వాల్కమ్ వాళ్ళకి సంబంధించినటువంటి క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4 సపోర్ట్ చేసినా కానీ మనకి దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మాత్రం ఫాస్ట్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేయరు. సో యాజ్ యూజువల్గానే మనకి రెగ్యులర్గా ఉండేటువంటి 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ని సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి రెగ్యులర్గా ఈవెన్ ఈ ఫోన్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్నా కానీ మళ్ళీ మనం తిరిగి నార్మల్ ఛార్జింగ్ అంటే నార్మల్ ఫోన్ ఛార్జింగ్ టైం ఏదైతుందో ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది. ఈవెన్ నేను దీన్ని ఫుల్గా ఛార్జ్ చేస్తే అంటే 10 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ని యూజ్ చేస్తూ దీన్ని ఛార్జ్ చేస్తే అరౌండ్ 35% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది జస్ట్ నాకు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ నాకు 1 అవర్ టైం వెయిట్ చేశాను అన్నట్లయితే అరౌండ్ 70% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా నాకు 0 to 100% నా ఫోన్ని ఛార్జ్ చేయాలంటే అరౌండ్ 1 hour 22 minutes టైం తీసుకోవడం అయితే జరిగింది. అట్లీస్ట్ షావమీ కంపెనీ మరొక 500 రూపీస్ అడిషనల్గా ఛార్జ్ చేస్తూ దీంట్లో మళ్ళీ తిరిగి వీళ్ళు ఆటోమేటిక్గా అంటే బండిల్తో పాటుగానే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. ఇక ఫైనల్గా దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మెయిన్ మనందరికీ తెలిసిందే దీంట్లో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి స్మూత్గా ఉంటుంది, ఏ విధమైనటువంటి బగ్స్ ఉండవు. కాకపోతే దీంట్లో వచ్చేటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే కొన్నిసార్లు ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ కొన్ని యాప్స్ని మీరు వాడుతున్నా ఈవెన్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నటువంటి సెట్టింగ్స్ని మీరు యూజ్ చేసినా కానీ కొన్ని మన యాడ్స్ని అయితే చూడాల్సి ఉంటుంది. సో అక్కడ ఒక్క దగ్గరే మనం కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటాము లేదా లెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా కూడా సేమ్. ఈవెన్ కంపెనీ వాళ్ళు ఇదే విషయం పైన వాళ్ళ స్పందన ఏంటి అంటే మేము ఆ యాడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి రెవెన్యూ తోటి మనకి ఫోన్స్ అనేవి ఇంత తక్కువగా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పడం అయితే జరుగుతుంది. సో అట్లీస్ట్ షావమీ కంపెనీ కనీసం ఇంటర్ఫేసెస్ మీద ఉండేటువంటి యాడ్స్ ఏవైతే వాటిని తగ్గిస్తే మరింత బాగుంటుందని నా ఆలోచన. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నప్పుడు కొన్ని యాడ్స్ చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఫైనల్గా మనం ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 100% ఈ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బీస్ట్ అని చెప్తాను. డెఫినెట్లీ యూ కెన్ గో విత్ దిస్. కాకపోతే మీరు ఒక్క నిమిషం ఆగండి. సో దీంట్లో మీరు ఇంత బడ్జెట్ని బేర్ చేయలేకపోతే దీంట్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇదే స్పెసిఫికేషన్స్తో మరొక 1000 రూపీస్ తక్కువతో అంటే కెమెరా అనేది నాకు పెద్ద ప్రయారిటీ కాదు అని అనుకుంటే కనుక సింప్లీ మై సజెషన్ ఇస్ గో విత్ రెడ్మీ నోట్ 7 అంటాను. అక్కడ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా సేమ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే రేర్ వచ్చేటప్పటికే కెమెరా మనకు కేవలం 12 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికే సెకండరీ కెమెరా వచ్చేటప్పటికే మనకు కేవలం 2 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ అయితే కామన్. ఇకపోతే మీరు అదనంగా మరొక 3000 రూపాయలు బేర్ చేయగలిగారు అన్నట్లయితే కనుక దీని ప్లేస్లో మనకి రెడ్మీ నోట్ 7 ప్రో వస్తుంది. సో దేనికన్నా మరింత బెటర్ ప్రాసెసర్ మరింత బెటర్ జీపీయూతో రావడం జరుగుతుంది. కాకపోతే మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో కన్నా అంటే అది ఆల్మోస్ట్ అవే ఫ్యూచర్స్, కాకపోతే ప్రాసెసర్ అలాగే జీపీయూ కొంచెం తక్కువగా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ
11,000 రూపీస్ అన్నట్లయితే సింప్లీ గో విత్ దిస్. ఒకవేళ లేదు మరొక 3,000 రూపాయలు ఎడిషనల్గా యాడ్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మై సజెషన్ ఇస్ గో విత్ రెడ్మీ నోట్ 7 ప్రో. సో ఇది ఫ్రెండ్స్ మొన్న రీసెంట్గా షావమీ కంపెనీ అనౌన్స్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7s మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Vasu signing off. Have a great day.